అందరికీ నమస్కారం అండి. ఈరోజు పప్పుల పొడి రెసిపీ అనేది చూపించబోతున్నాను. నేను చేసిన ఈ పప్పుల పొడి అనేది మీరు తాలింపు ఏ వెజిటేబుల్స్తో తాలింపు పెట్టుకున్నా తాలింపు పొడిగా యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీ దోశలోకి యూస్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని పప్పుల పొడి వేసుకొని తినొచ్చు. పప్పన్నంలోకి తినొచ్చు. పప్పన్నంలో ఈ పప్పుల పొడి కలుపుకొని తినొచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించుకుంటాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్లో ఈ పప్పుల పొడి బాగా చల్లేసి కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. అంటే నూనె అనేది వేయకుండా డ్రైగా వేయించుకోవాలన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టుకునేసి 3 స్పూన్లు నూనె వేసామంటే వేసాం అన్న లెక్కలో వేసుకునేసి మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు దోరగా వేగిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు వేగిన తర్వాత ఎండు కొబ్బరి, కరేపాకు, జీడిపప్పు, ఇంగువ, చింతపండు, రాళ్ళుప్పు ఇవి వేసుకునేసి బాగా దోరగా వేపుకోండి. వేపుకున్న తర్వాత తడి అనేది ఉండకూడదండి. తడి అనేది ఉండకుండా అంటే నూనె కూడా ఉండకూడదు అనమాట. అలాగా బాగా వేపుకునేసి డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ వేడి మీదే తినేశనగపప్పు అంటే సాయిపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అదనమాట. తినేశనగపప్పు వేసుకోవాలి. తినేశనగపప్పు చాలా ఎక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు నాకు ఈ పొడి 450 గ్రాములు వచ్చిందండి. దీంట్లో 200 గ్రాముల వరకు తినేశనగపప్పే వేసుకోవాలి. మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 250 గ్రాములు. ఓన్లీ ఈ పుట్నాల పప్పు, ఈ తినేశనగపప్పు ఒక్కటే 200 గ్రాములు అనమాట. అలాగా తినేశనగపప్పు ఎక్కువగా వేసుకోవాలి. నా దగ్గర తినేశనగపప్పు లేదు, ఉందనుకున్నాను ఆల్రెడీ ఒక ప్యాకెట్, కానీ లేదు. సాయంత్రం మళ్ళీ తెచ్చుకునేసి ఇంకో 100 గ్రాములు యాడ్ చేశాను అనమాట. దీంట్లో తెల్లగడ్డ కూడా వేసుకోవాలండి. పొడి కొట్టుకుంటాం కదా, పొడి కొట్టుకునేటప్పుడే తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ కూడా నెమ్మనేదే ఉండకూడదండి, డ్రైగా ఉండాలి తెల్లగడ్డ. బాగా తొక్కు తీసేసి ఆ పొడితో పాటు బాగా పొడి కొట్టుకునేసేయాలి. మెత్తగా పొడి కొట్టుకోవాలండి. పొడి మిక్సీ కొట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీంట్లో మనం ఎండు కొబ్బరి, చింతపండు వేస్తున్నాం కదా, బ్లేడ్లకి అడ్డుపడిపోతుంటాయి. ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ, ఫస్ట్ వేసేటప్పుడు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలా 3 టైమ్స్ వేసి తర్వాత స్పీడ్గా వేసుకోండి. ఇది సాయంత్రం అండి. తినేశనగపప్పు మళ్ళీ 100 గ్రాములు తెచ్చుకునేసి యాడ్ చేశాను నేను. మళ్ళీ నేను ఆ పప్పుని ఏమి వేపలేదు, అలాగే పొడి కొట్టుకునేసి వేసేసాను. నాకు సాల్ట్ ఉప్పు ఎక్స్ట్రాగా పడిందండి దీంట్లో, ఇంకేమీ నేను వేయలేదు. కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు 450 గ్రాముల డబ్బా నిండా వచ్చిందండి. ఈ పొడి మీరు వంట చేసుకోలేనప్పుడు కూడా ఇది కాపాడుతుందండి మిమ్మల్ని. బాగుంటుంది, రుచికి చాలా బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు నాలుగుకి మంచిగా అనిపిస్తుంది. ఇది తాలింపుల్లో ఏ వెజిటేబుల్స్తో తాలింపు చేసుకున్నా కానీ ఈ పొడిని చల్లేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ అండి అసలు. ఆవకాయ ఈ పప్పుల పొడి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీరే చూడండి. చాలా బాగుంటుంది. నేనేం ఉత్తినే చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్లీజ్ అండి లైక్ చేయండి.